వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం చూసింది. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియానే. ఇక పూర్తిగా భారత్ బ్యాట్స్మెన్లు బౌలర్లు విఫలమైపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే భారత్ ఆల్అౌట్ గా నిలిచింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే 6 వికెట్లతో చెలరేగింది ఆసీస్ బౌలర్ స్టార్క్. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 337కు ఆల్అౌట్ గా నిలిచింది. హెడ్ 140 పరుగులు, లబుషెన్ 64 పరుగులు, స్వినీ 39 పరుగులుగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్ లో చెరో 4 వికెట్ తీశారు బూమ్రా, సిరాజ్. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ చేతులెత్తేసింది భారత్. 175 పరుగులకే కుప్పకూలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా 5 వికెట్ తీసింది ఆసీస్ ముందు కేవలం 19 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు భారత్ బ్యాట్స్మెన్లు. 19 పరుగుల విజయ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది ఆసీస్. ఇక భారత్కు ఇన్నింగ్స్ కు ఓటమికి తప్పించి నితీష్ రెడ్డి రెండో టెస్ట్లో స్టార్క్ 8, కమ్మిన్స్ 7, బోలాండ్కు 5 వికెట్లు దక్కాయి. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఘోర పరాజయానికి ప్రధానంగా టీమిండియా బ్యాట్స్మెన్తో పాటుగా బౌలర్ అందరూ కలిసిగా ఈరోజు మ్యాచ్ని పూర్తిగా కూడా చేజార్చుకున్నారు. ఇక్కడ 4 ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయడం అనేది ఒక ప్రధాన ఓటమికి కారణంగా కనబడుతోంది. ఆ తర్వాత ప్లేయింగ్లో కూడా తప్పు ఆర్డర్, 11 మంది ప్లేయింగ్లో కూడా తప్పు ఆర్డర్లో వెళ్ళడం కూడా ఒక కారణం కనబడుతోంది. అనుభవజ్ఞులైనటువంటి బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ వారి యొక్క ఆట తీరు కరెక్ట్గా లేకపోవడం కూడా ఒక కారణంగా కనబడుతోంది. బూమ్రా లాంటి ఒక మంచి బౌలర్ ఉన్నా కూడా వారి ప్రభావవంతమైనటువంటి బౌలర్ అని వాళ్ళ ప్రతిభని ఇక్కడ ఉపయోగించుకోలేదని ఒక ప్రధానమైనటువంటి కారణం. ఈ 4 కారణాలుగానే ఈరోజు టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. మనం చూడొచ్చు 3 రోజులైనటువంటి ఈ మ్యాచ్లో అడిలైడ్ టెస్ట్లో పూర్తి ఫలితం రావడానికి తక్కువ సమయం పట్టినప్పటికీ ఈ ఫలితం ఏమాత్రం కూడా ఇండియాకి సానుకూలంగా రాలేదు. ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇక్కడ కేవలం విజయమే కాదు, ఇది ఆర్డర్ పట్టికలో కూడా అడిలైడ్ సంబంధించిన టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఆ యొక్క సిచ్యువేషన్ ర్యాంకింగ్స్ని మార్చేసింది. ఇప్పుడు మొదటి స్థానంలో 60.71%తో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. రెండవ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా 59.26%గా రెండవ స్థానంలో ఉంది. ఇక ఈ ఒక్క మ్యాచ్తోనే, ఈ ఒక్క సిరీస్ సంబంధించినటువంటి ఈ మ్యాచ్లో పరాజయంతోనే ఇండియా 57.29%తో మూడవ స్థానానికి పడిపోయింది. ఇక డీటెయిల్స్లోకి మనం మాట్లాడుకుంటే కనుక ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. మూడో రోజు తొలి సెషన్లోనే టీమిండియా 2 ఇన్నింగ్స్లో కేవలం 175 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 19 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 ఓవర్లోనే సాధించింది. డే నైట్ టెస్ట్లో ఎప్పటిలాగే ఆస్ట్రేలియా ఆట తీరు అద్భుతంగా ఉంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఎందుకు ఓడిపోయింది, దానికి కారణాలు ఇప్పుడు మనం కొంచెం ఇప్పటికే మాట్లాడుకున్న 4 కారణాలుగా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మొదట బ్యాటింగ్ అనేది ఒక ప్రధానమైన తప్పుగా తెలుస్తోంది, ఒక మిస్టేక్గా ఇప్పుడు అనలిస్టులు మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి ఈ నిర్ణయంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణంగా స్పష్టంగా ఉంది, వాతావరణం బాగాలేదు. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు పెద్ద ఎత్తున మేఘాలు కమ్ముకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా స్వింగ్ సీమ్ ఉన్న పింక్ బాల్ ఫాస్ట్ బౌలర్లు కూడా మరింతగా సహాయపడుతుందని భావించారు. అదే జరిగింది. మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి భారత్ బ్యాటింగ్ను నాశనం చేసేశాడు. ఇక మొత్తం జట్టు కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది మొదటి రోజు బ్యాటింగ్ చేయడం అనేది కొంత డిఫెక్ట్గా తెలుస్తోంది. కొంత వాతావరణం కూడా సహకరించలేదు కాబట్టి ఆ సీమ్ పేస్ బౌలర్లకి అది పాజిటివ్గా మారింది. అది ముఖ్యంగా ఆస్ట్రేలియాకి పాజిటివ్గా మారి 180 పరుగులకే ఇండియాను ఆల్అౌట్ చేసింది. ఇక రెండవ కారణం బ్యాటింగ్ ఆర్డర్లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. ఆ ఆర్డర్ మనం చూస్తే కనుక టీమిండియా జట్టు ఎంపికలో కూడా పలు తప్పులు చేసింది. ఈ టెస్ట్కు హర్షిత్ రాణా స్థానంలో ఆకాష్ దీప్ని ఎంపిక చేయడం కూడా ఇప్పటికే చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం పెర్త్లో హర్షిత్ తప్పిదాలు కాదు, పింక్ బాల్కు అవసరమైనటువంటి నైపుణ్యం లేదు. ఆకాష్ దీప్ ఈ టాస్క్లో మెరుగ్గా ఉండేవాడు, ఎందుకంటే అతను పిచ్ నుంచి సహాయం పొందగలిగాడు కాబట్టి ఆయన ఆర్డర్లో కూడా ఆయనని తీసుకోవాల్సింది టీంలోకి అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకొస్తున్నారు. ఒక ఆర్డర్కి సంబంధించింది కూడా ఆ ప్లే ఆర్డర్ కూడా సరిగా లేకపోవడం కారణం కనబడుతోంది. ఇక అనుభవజ్ఞులైనటువంటి బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి రోహిత్ కానివ్వండి, ఇతర సీనియర్ ఆటగాళ్ళు కూడా ఎవరు కూడా తమ ప్రతిభని కనబరచలేకపోయారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇక్కడ ఘోరంగా విఫలమైపోయారు. రాహుల్ తొలి ఇన్నింగ్స్లోనే ఇంకా స్ట్రాంగ్గా కనిపించిన పెద్ద స్కోర్గా కూడా అది మార్చలేకపోయాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ స్టంప్
వెలుపల ఫ్రంట్ ఫుట్లో బంతిని ఆడే అలవాటుకు మానుకోలేదని కూడా ఒక అభిప్రాయంగా తెలుస్తోంది. 7-11 మాత్రమే స్కోర్ చేయగలిగారు ఇద్దరు కలిసి. సో వారి యొక్క ఆట ప్రదర్శన ఏమాత్రం కూడా ఊహించే రీతిన కనబడలేదు కాబట్టి ఇక్కడ ఒక ఘోర పరాజయంగా తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడం మర్చిపోయాడు. 2 ఇన్నింగ్స్లోనూ బౌలర్లు రోహిత్ బలహీనతను సొమ్ము చేసుకున్నారు. రోహిత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక చివరి కారణం బౌలర్ల యొక్క ప్రతిభను ఇక్కడ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడమే. అయితే ఇన్నింగ్స్ ఆద్యాంతం 4 వికెట్లతో ఆకట్టుకున్నప్పటికీ అది కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వాడుకున్న తీరు ప్రశ్నలకు తావిస్తోంది. రెండో రోజు తొలి సెషన్ ప్రారంభంలో కూడా బుమ్రా 2 వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టాడు. కానీ ఆ సెషన్లో రోహిత్ అతనిని కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి అవకాశం కల్పించాడు. మరోవైపుగా హర్షిత్ రాణా ధారాళంగా పరుగులు ఇస్తూనే ఉన్న బుమ్రాను వెనక్కి నెట్టి మహమ్మద్ సిరాజ్ బాగా ప్రారంభించాడు. కానీ ఆయన్ని కూడా అంతటి స్థాయిలో వినియోగించుకోలేకపోయింది. ఇక్కడ ప్లేయింగ్ ఆర్డర్ ఒకటి, బౌలింగ్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం ఒకటి, మొదట బ్యాటింగ్స్ తీసుకోవడం మరొక తప్పిదం కనబడుతోంది. ఇవన్నీ కలగలుపుకొని ఈరోజు అడిలైడ్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎప్పుడు కూడా ఇంతటి స్థాయిలో ఇంత తక్కువ సమయంలో టెస్ట్ మ్యాచ్ ఫలితం విడుదలైంది లేదు. కానీ ఈ ఫలితం భారత్కి ఘోర పరాజయాన్ని చవిచూడమే కాకుండా అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా స్కోరింగ్ విధానంలో కూడా భారత్ 3వ స్థానానికి పరిమితమైంది. 1వ స్థానంలో ఆస్ట్రేలియా, 2వ స్థానంలో సౌత్ ఆఫ్రికా, 3వ స్థానానికి ఇండియా చేరుకుంది ఈ ఒక్క మ్యాచ్తో. సో ఇండియన్ క్రికెట్ లవర్స్గా ఈ ఆట తీరు మీకు ఎలా అనిపించింది? ఈరోజు జరిగినటువంటి మ్యాచెస్ ఇలా మిమ్మల్ని నిరాశపరిచాయి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.